ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఉపయోగపడేలా పలు మార్పులు చేసింది. ఈపీఎఫ్ఓ 3.0 కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థలో ఆటో సెటిల్మెంట్, పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ వంటి సదుపాయాలను తీసుకొచ్చింది. మీరు ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారాలా? మీ పీఎఫ్ అకౌంట్ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మార్చాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ఇక నుంచి కంపెనీ మారకపోతే మీరు సులువుగా పీఎఫ్ అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ 3.0 కొత్త వ్యవస్థ గురించి పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. మీరు ఇప్పటి వరకు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారగానే మీ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉండేది. మాన్యువల్ పద్ధతిలో ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పటి నుంచి యజమానుల జోక్యం లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. గతంలో ఇందుకోసం కొన్ని రోజుల పాటు సమయం పట్టేది. కానీ ఇక నుంచి 2-3 రోజుల్లో బదిలీ క్లెయిమ్స్ పూర్తవుతాయి. ఫిబ్రవరి 25, 2026 నాటికి సిబ్బంది లేదా యజమాని జోక్యం లేకుండా 7 మిలియన్లకు పైగా బదిలీ క్లెయిమ్లు పూర్తయ్యాయి. మునుపటి వ్యవస్థతో పోలిస్తే ఈ కొత్త మార్పులతో కంపెనీలు మారేవారికి ప్రయోజనం చేకూరనుంది. పీఎఫ్ ఖాతా బదిలీ కోసం గత లేదా ప్రస్తుత యజమాని ఆమోదం పొందాలనే నిబంధనలను తొలగించారు. కేవైసీ పూర్తి చేసుకున్న వారికి ఈ అవకాశం కల్పించారు. ఇక పీఎఫ్ నగదు క్లెయిమ్ కోసం ఆటో సెటిల్మెంట్ విధానం తీసుకొచ్చారు. 5 లక్షల లోపు వరకు ఆటో సెటిల్మెంట్ చేస్తారు. ఇంతకు ముందు ఆటో సెటిల్మెంట్ పరిమితి 1,00,000 ఉండగా ఇప్పుడు 5 లక్షలకు పెంచారు. 2026 ఫిబ్రవరి 25 నాటికి 3,52,20,199 క్లెయిమ్స్ జరిగాయి. మాన్యువల్ ప్రాసెస్ను తగ్గించడానికి ఆటో సెటిల్మెంట్ విధానం ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయాలు పీఎఫ్ సేవలను క్రమబద్ధీకరించడం, ఖాతాదారులకు వినియోగదారుల అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.